దేవుని నామంలో అందరికీ వందనాలండి. నా పేరు హారిక. మేమిక్కడ సికింద్రాబాద్ ఆరాధనకి వస్తూ ఉంటాము. అయితే ఒక 20 రోజుల క్రితం మా మూడో వదినకి బ్రెస్ట్‌లో ఒక చిన్న గడ్డొచ్చిందండి. అయితే అది ఏ గడ్డో తెలుసుకోవడానికి ముంబై ల్యాబ్‌కి పంపాలన్నారండి. అయితే ఆ రిపోర్ట్ వారం రోజుల్లో వస్తదన్నారు. ఇంట్లో అందరం కంగారు పడుతున్నాం. అయితే నేను ఒకరోజు ప్రార్థిస్తుండగా నేను యూట్యూబ్‌లో రోజు ఇస్సాకయ్య గారి వాగ్దానం వింటామండి. ఆ రోజు ఆ వాగ్దానంలో ఇస్సాకయ్య గారు చెప్తున్నారు. ఒక ఆమె సాక్ష్యం చెప్తున్నారండి. ఆమెకు కూడా క్యాన్సర్ వచ్చిందంటండి. చాలా కీమోథెరపీలు, రేడియేషన్స్ జరిగాయంట. అయితే ఆ క్యాన్సర్ ఇంకెప్పటికి పోదని చెప్పారంట. కానీ ఆమె విశ్వాసంతో ఇస్సాకయ్య గారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాక, అమ్మ నీకు గడ్డేమి ఉండదని చెప్పారంట. ఆమె మళ్ళీ తిరిగి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నప్పుడు, అప్పటి వరకు ఎన్నో కీమోథెరపీలు, రేడియేషన్స్ చేయాలన్న ఆమెకి అసలు క్యాన్సర్ గడ్డ అనేదే లేదని చెప్పారంటండి. నేను కూడా అదే విశ్వాసంతో మా వదినకి ఆ గడ్డ ఏ క్యాన్సర్ గడ్డ కాదు అని రిపోర్ట్ రావాలి, వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. దేవుని కార్యాన్ని బట్టి ఆమెకి ఆ గడ్డ చాలా నార్మల్ గడ్డ అని, అదేం క్యాన్సర్ గడ్డ కాదని రిపోర్ట్ వచ్చిందండి. మరి దేవుడు మా వదిన పట్ల చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికే వేలాది స్తోత్రములండి.